అన్ని ఏర్పాట్లు స్వయంగా సందర్శించి సమీక్షించిన రాచకొండ సిపి. హైదరాబాద్ లారీ సప్లైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి పూజా కార్యక్రమాలు. ఈ ఏడాది కూడా సరూర్ నగర్ చెరువులోనే వినాయక నిమజ్జనం. యంగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గన్నాథుడు గంగమ్మ ఒడికి విఘ్నేశ్వరుని నిమజ్జనం. హైదరాబాద్ లో MDMA డ్రగ్స్ ముఠా కలకలం. సుమారు 100 గ్రాముల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వినాయక నిమజ్జనాల్లో అంగరంగ వైభవంగా చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. మాదాపూర్ లో లడ్డూ వేలంలో రికార్డ్ ధర. లడ్డూను కైవసం చేసుకున్న గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని. పోలీస్ స్టేషన్ పరిధిలోని సరూర్ నగర్ కట్టను రాచకొండ పోలీస్ కమిషనర్ సుధీర్ బాబు స్వయంగా సందర్శించి వినాయక నిమజ్జనం ఏర్పాట్లను పరిశీలించారు. ఈ సందర్భంగా మాట్లాడుతూ, ఒక విద్యార్థికి ఫైనల్ ఎగ్జామ్స్ ఎంత ముఖ్యమో మాకు వినాయక నిమజ్జన బందోబస్తు కూడా అంతే ప్రధానమన్నారు. ఇప్పటి వరకు 3000 విగ్రహాల నిమజ్జనం జరిగాయని, రాబోయే రోజుల్లో 20,000 వరకు విగ్రహాలు రాచకొండ పరిధిలో 59 చెరువులు, కుంటలు సిద్ధంగా ఉన్నాయని తెలిపారు. అనంతరం ట్రాఫిక్, లా అండ్ ఆర్డర్ లో ఎటువంటి ఆటంకం రాకుండా 12,000 మంది పోలీసులు, అధికారులు, షీ టీమ్స్, స్క్వాడ్ టీంలు, మెడికల్ రెస్పాన్స్ టీమ్స్ సక్రమంగా ఏర్పాటు చేయమన్నారు. మేము ఎంతో ఎమోషనల్ గా అటాచ్ అయినటువంటి ఒక బందోబస్తులో గణేష బందోబస్తు ఒకటి. మేము దీన్ని ఫైనల్ ఎగ్జామినేషన్ అని చెప్తుంటాం. మాకు ఫైనల్ ఎగ్జామ్ లో ఎట్లా పాస్ కావాలని ఎంత కష్టపడతాము, ఈ బందోబస్తు కూడా అట్లే కష్టపడతాం. మన దగ్గర లాస్ట్ ఇయర్ 13,225 కెమెరా మన గణేష్ కోసము పర్మిషన్ అంటే ఇన్ఫర్మేషన్ లెటర్స్ ఇచ్చారు. ఈసారికి మనకు ఇమర్షన్ అంతవరకు అయిపోయినాయి. సో ఒక 30% గణేష్ ఎక్కువగా వస్తారు ఫైనల్ డే వరకు అయిపోయేసరికి అని అనుకుంటున్నాం. సో దీని ప్రకారం ఒక 20,000 కన్నా ఎక్కువగా గణేష్ ఇమర్షన్ ఇక్కడ అవ్వడానికి అవకాశం ఉంది. మనకి 59 ఇమర్షన్ ప్లేసెస్ ఉన్నాయి. ఈ లేక్స్ కానీ, పాండ్స్ కానీ, బేబీ పాండ్స్ అని కలిపి. వాటికి తగ్గట్టు సీసీ కెమెరా ఏర్పాటు చేయడంతో పాటు ప్రాపర్గా ట్రాఫిక్ రిలేటెడ్ ఇష్యూస్లో కూడా మేము బందోబస్తు ఏర్పాటు చేసాం. ఒక 12,000 మంది అధికారులను మేము దీని బందోబస్తులో వాడుతున్నాం. మన ఫోర్స్తో పాటు బయట నుంచి వచ్చే ఫోర్స్, షీ టీమ్స్, మా SOT టీమ్స్, CAR టీమ్స్ అన్నీ కలుపుకొని ఫోకస్గా బందోబస్తు మీద ఉన్నాం. ఎందుకంటే దీనికోసమే మేము స్టాండ్ టు వాటర్ కూడా ఇవ్వడం జరిగింది. వాళ్లకు భోజన వసతులు ఏర్పాటు చేయడంలో కానీ, వాళ్ళకి మెడికల్ హెల్త్ రిలేటెడ్ ఆస్పెక్ట్లో కేర్ తీసుకోవడం కానీ అన్ని ఏర్పాటు చేశాం. అందరూ ఉత్సాహంగా పనిచేస్తున్నారు. ఇప్పుడు పార్కింగ్ అంటే ఇక్కడ జనాలు వచ్చడానికి, నిలబడి చూడడానికి దూరంగా పార్క్ చేసుకుని వస్తున్నాము. ఎక్కువగా స్పెసిఫిక్గా ఎక్స్క్లూజివ్ పార్కింగ్ ప్లేసెస్ మేము ముందే ఐడెంటిఫై చేస్తే అలా అనౌన్స్ చేయలేదు. బట్ వాట్ వీఆర్ డూయింగ్ ఇస్ ఓన్లీ ఇమర్షన్ కోసం వచ్చే వెహికల్సే పైకి వస్తాయి ఇక్కడికి. దీనికి హైదరాబాద్ లారీ సప్లైస్ అసోసియేషన్ ఏర్పడి 50 ఏళ్లు కావస్తుండగా గత 11 ఏళ్లు విఘ్నేశ్వరునికి నిర్విరామంగా పూజలు నిర్వహిస్తున్నామని రాష్ట్ర అధ్యక్షులు పోకూరి శ్రీనివాస్ బాబు తెలిపారు. ఈ సందర్భంగా విఘ్నేశ్వరునికి ప్రత్యేక పూజలు నిర్వహించి అన్నదాన కార్యక్రమాన్ని ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భంగా
అధ్యక్షులు పోకూరు శ్రీనివాస్ బాబు మాట్లాడుతూ అసోసియేషన్ సభ్యులంతా కలిసి ప్రతిరోజు పూజలు చేస్తున్నారు. సభ్యులకు ఎవరికి ఏ సమస్య వచ్చినా సంస్థ వారికి సపోర్ట్ అందిస్తున్నామన్నారు. ట్రాన్స్పోర్ట్ రంగానికి ప్రభుత్వం మరింత ప్రోత్సాహం ఇవ్వాలని విజ్ఞప్తి చేశారు. అలాగే ప్రతి సంవత్సరం మాదిరిగానే ఈ ఏడాది కూడా వినాయక నిమజ్జనం సరూర్ నగర్ చెరువులోనే జరగనుందని తెలిపారు. ఈ కార్యక్రమంలో అసోసియేషన్ ఉత్సవ కమిటీ జనరల్ సెక్రటరీ లగడపాటి వెంకట్రావు, ట్రెజరర్ బి కృష్ణారెడ్డి, ఉపాధ్యక్షుడు డి ధర్మారావు, ఆర్గనైజర్ బి సత్తయ్య గౌడ్, పోకూరు రంగనాథ్ బాబు, మోహన్ రెడ్డి, ఉత్సవ కమిటీ సభ్యులు తదితరులు పాల్గొన్నారు. హైదరాబాద్ లారీ సప్లైస్ అసోసియేషన్ తరఫున అందరికీ నమస్కారం. టీవీ చూసే ప్రతి ప్రేక్షకుడికి పేరు పైన నమస్కరించుకుంటూ, హైదరాబాద్ లారీ సప్లైస్ ఆర్గనైజేషన్ అనేది 50 ఏళ్ల ప్రస్థానం. అది మా ప్రతి ప్రెసిడెంట్, ప్రతి సెక్రటరీ, ప్రతి ట్రెజరర్ వాళ్ళు ఎంతో కష్టపడి దీన్ని పెంపొందించి ఈరోజు ఆర్థికంగా ఈరోజు ఈ పొజిషన్ తీసుకొచ్చినట్టు వాళ్ళందరి కృషి ఫలితమే. కాబట్టి ఈరోజు 50 ఏళ్ళు మేము గొప్పగా చేసుకున్న ఆర్గనైజేషన్ ఏదైనా సిటీలో ఉందంటే మాది గొప్పగా చెప్పుకోవచ్చు. మాది ఒక ఆర్గనైజేషన్ చాలా ఏళ్ల మీద లెక్క పెట్టచ్చు. కాబట్టి ప్రతి ఒక్క మా నాయకులు ఏంటంటే ఒక్కొక్క ఇటుక పేర్చుకుంటే ఈరోజు ఆర్థికంగా తీసుకొచ్చారు దీన్ని. ఈ రోజు మా సభ్యులు ఎవరైనా చనిపోతే 3,25,000 రూపాయలు మేము సాయం చేయడం జరుగుతుంది మా అసోసియేషన్ ద్వారా. ప్రతి సంవత్సరం ఆగస్ట్ 15, జనవరి 26 జెండా పండుగను చేసుకొని ప్రతి సంవత్సరం ఒక మెడికల్ అవేర్నెస్ ప్రోగ్రామ్స్ పెట్టి మా సభ్యులకి ఏంటంటే ఈ టెన్షన్ల రీత్యా, ఆరోగ్య రీత్యా పాపం బిజీ షెడ్యూల్లో పట్టించుకోరు. బీపీ, షుగర్లు, థైరాయిడ్లు వాళ్ళకి కామన్. అవేర్నెస్ ప్రోగ్రామ్ పెట్టి వాళ్ళకి తెలియవచ్చి అట్లీస్ట్ ఒక అవేర్నెస్ ద్వారా వాళ్ళు పాపం ముందు చూపు ఆరోగ్య జాగ్రత్త తీసుకోవడానికి ఆస్కారం ఉంది. అట్లనే ప్రతి సంవత్సరం మేము గణనాథి పండుగ చేసుకుంటాం. ఇది దిగ్విజయంగా 11వ సంవత్సరం పూర్తి చేసుకుంటున్నాం. ప్రతి సంవత్సరం ఈ అన్న సమారాధన అనేది మా అందరికీ ఒక ప్రెస్టీజియస్ కార్యక్రమం. ఎందుకంటే 2,000 నుంచి 3,000 నుంచి పెరుగుకుంటూ లాస్ట్ ఇయర్ 5,000, ఇయర్ 6,000 ప్లస్. అంటే ప్రతి సభ్యుడు ఒక యజ్ఞం లెక్క భావించి ప్రతి ఒక్కరు తోడ్పాటు అందిస్తూ వారు సహాయ సహకారాలు అందిస్తూ ఈ కార్యక్రమాన్ని దిగ్విజయంగా ముందుకు తీసుకెళ్తున్నారు. ఈ రోజు ఇంత గంటపదంగా మేము 6,000 మందితో చేసుకుంటున్నాం అంటే మా ప్రతి ఒక్క సభ్యుడి సహకారం ఇక్కడ ముఖ్యం. కాబట్టి వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు చెప్తున్నాను. దేశానికి రైతు ఎంత ముఖ్యమో, సైనికుడు ఎంత ముఖ్యమో, ట్రాన్స్పోర్ట్ రంగం కూడా అంతే ముఖ్యం. కాబట్టి గవర్నమెంట్ నుంచి మాకు ఏ ప్రోత్సాహం లేదు. కంపల్సరీ మాకు గవర్నమెంట్ నుంచి ప్రోత్సాహం ఇచ్చి ఒక ఇండస్ట్రీగా గుర్తించి మాకు కూడా సహకారాలు అందిస్తే బాగుంటుంది. ట్యాక్స్ రూపంలో ఈరోజు ఇండియాలో మా ట్రాన్స్పోర్ట్ ఇండస్ట్రీ కట్టేంత ట్యాక్స్ ఎవరు కట్టరు. ప్రతి రూపంలో కట్టేది మా ట్రాన్స్పోర్ట్ రంగం మాత్రమే. కానీ గవర్నమెంట్ నుంచి ఏ ప్రోత్సాహం లేదు. ఎన్నో ఒడిదుడుకులు ఎదుర్కొంటూ ఈరోజు మా ఆర్థిక ఎట్లుందంటే మా రవాణా రంగం 50% చతికిల పడిపోయింది. సిక్ ఇండస్ట్రీ అయిపోయింది వాస్తవంగా. ఒకప్పుడు ఎంతో గొప్పగా ఒక స్వర్ణయుగం చూసిన ఇండస్ట్రీ ఈరోజు సిక్ ఇండస్ట్రీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎటువంటి ప్రోత్సాహం లేదు. కాబట్టి మేము కూడా గవర్నమెంట్ తరఫున కోరుకుంటున్నాం. కంపల్సరీ ఏంటంటే గవర్నమెంట్ నుంచి ఎదురు చూస్తున్నాం. కంపల్సరీ ఒక పిలిపించి మమ్మల్ని సమావేశం చేసి మా సమస్యలు ఏంటో తెలుసుకొని వాళ్ళు కొంచెం పరిష్కరిస్తే చాలా సంతోషం ఫీల్ అవుతారు. ఇండస్ట్రీ కూడా ముందు ఇంకా గొప్పగా ముందుకెళ్తుందని చెప్పి ఆశిస్తున్నాం. ఎందుకంటే యంగ్ జనరేషన్ అనేది ఈ ఫీల్డ్లోకి రావాలంటే ఇంట్రెస్ట్ చూపిస్తలేరు. ప్రతి ఒక్కరు చదువుకోవడం, ఐటీ ఫీల్డ్కి వెళ్ళిపోవడం. అంటే ఎట్లయిపోయిందంటే ప్రతి సంవత్సరం 11 రోజులు మా సభ్యులందరూ సహాయ సహకారాలు అందిస్తారు. చాలా నిష్ఠతో, నిబద్ధతతోటి అందరం కంకణాలు కట్టుకొని 11 రోజులు చాలా నిష్ఠగా చేస్తాం అన్నమాట పూజలు. కాబట్టి ఏంటంటే ఈ ఓన్లీ లడ్డూని బయట వాళ్ళకి ఛాన్స్ ఇవ్వం, మా సభ్యులకు మాత్రమే ఛాన్స్ అనమాట. 107 మంది సభ్యుల్లోనే వాళ్ళకి. దీన్ని మెల్లమెల్లగా ఈ రోజు 30-40 వేల నుంచి ఈ రోజు 1,116 దాకా వచ్చింది. ఈ సంవత్సరం కూడా ఇంకా ఎక్స్పెక్టేషన్ బాగుంది. ఆశా వాళ్ళు చాలా మంది ఉన్నారు. ఎందుకంటే రావడం వల్ల ఆదివారం కాస్త ప్రీపోండ్ అయింది అనమాట. శనివారానికి 6వ తేదీ ఆ రోజు పొద్దున లడ్డూ వేలం పాటు ఉంటుంది. ఆ తర్వాత ఎవరైతే వేలంలో కొంటారో వాళ్ళకి ఆ లడ్డూని మొత్తం మేళతాళాలతో తీసుకెళ్లి వాళ్ళ ఇంట్లో దేవుడి గుడిలో అప్పచెప్పి వచ్చి మళ్ళీ అందరూ భోజనాలు చేసి ఇక్కడి నుంచి మొదలైద్ది అనమాట. సర్నార్ తీసుకెళ్లి మేళతాళాలతో తీసుకెళ్లి స్వామిని ఊరేగింపుగా తీసుకెళ్లి ఆ రోజు నిమజ్జనం చేసి రావడం జరుగుతుంది. ఎంతో హుందాగా గొప్పగా ఉంటది. ఆ రోజు అందరూ వారు పంచుకుంటారు మా సభ్యులందరూ. ఇది ఒక ఇంటి పండుగ లెక్క వస్తారు ఆ రోజు అనమాట. ప్రతి ఒక్కరు ఇది మా ఇంట్లో ఇంటి పండుగ లెక్కే వస్తారు. అందరూ సహాయ సహకారాలు అందిస్తారు. ప్రతి ఒక్కరికి వచ్చే వాళ్ళందరికీ పేరు పేరున ధన్యవాదాలు. హైదరాబాద్ లో యంగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గత 16 ఏళ్లుగా గన్నాథుని ప్రతిష్ఠిస్తున్నట్లు అసోసియేషన్ ప్రతినిధి బండి సృజయ్ తెలిపారు. ఈ ఏడాది కూడా 9 రోజుల పాటు శాస్త్రోక్తంగా పూజలు నిర్వహించి అనంతరం గంగమ్మ ఒడికి విఘ్నేశ్వరుని నిమజ్జనానికి తరలించారు. నిమజ్జనం సందర్భంగా తీన్మార్ డాన్సులతో భక్తులు ఉత్సాహంగా పాల్గొన్నారు. ప్రత్యేక ఆకర్షణగా మహారాష్ట్ర, ముంబై నుండి కూడా ప్రత్యేక బ్యాండ్ తీసుకువచ్చి వినాయక నిమజ్జనం వేడుకల్లో మరింత ఉత్సాహంగా నిర్వహించారు.
హైదరాబాద్ ఈస్ట్ జోన్ డీసీపీ బాలస్వామి వెల్లడించిన వివరాల ప్రకారం పోలీసులు భారీ డ్రగ్స్ రాకెట్ ను బయటపెట్టారు. సుమారు 100 గ్రాములు MDMA డ్రగ్స్ ను స్వాధీనం చేసుకున్నారు. ఈ క్రమంలో కిరణ్, ప్రసాద్ అనే 2 డ్రగ్ పెడ్లర్లను పట్టుకుని 7 మంది కన్స్యూమర్లను గుర్తించారు. అనంతరం పెడ్లర్ గ్రైండర్ అనే ఇంటర్నేషనల్ హోమోసెక్షువల్ డేటింగ్ యాప్ ద్వారా డ్రగ్స్ విక్రయిస్తున్నారు. యాప్ లో ప్రత్యేకమైన సింబల్ ను ఉపయోగించి తమ వద్ద మత్తు పదార్థాలు ఉన్నాయని సంకేతాలు ఇచ్చేవారు. బెంగళూరులో ఒక నైజీరియన్ వద్ద నుంచి 1 గ్రామ్ డ్రగ్ ని 10,000కు కొనుగోలు చేసి హైదరాబాద్ లో 15,000కు విక్రయిస్తుండేవారు అని తెలిపారు. అలాగే ఈ డ్రగ్స్ ను ప్రధానంగా జిమ్ కి వెళ్లే యువకులకు టార్గెట్ గా చేసి విక్రయిస్తున్నట్టు వెల్లడించారు. పట్టుబడిన కన్స్యూమర్లతో ఒక డాక్టర్ కూడా ఉన్నట్లు తెలిపారు. నిందితులు, వినియోగదారుల్లో కొందరికి ఇప్పటికే HIV సోకినట్లు డీసీపీ వెల్లడించారు. మాకు పంపుతుండే ఒక 2 డ్రగ్ పెడ్లర్స్ ని పట్టుకోవడం జరిగింది. వాళ్ళ నుంచి దాదాపు 100 గ్రామ్స్ MDMAని రికవరీ చేసి 2 కూడా అరెస్ట్ చేయడం జరిగింది. అదేవిధంగా వీళ్ళతో కాంటాక్ట్ లో ఉన్నటువంటి 7 మెంబర్స్ ఈ కన్జ్యూమర్స్ ని కూడా ఈరోజు పట్టుకోవడం జరిగింది. వాళ్ళని కూడా చట్ట ప్రకారము చర్య తీసుకుంటున్నాము. ఇందులో ఈ అక్యూజ్డ్ పర్సన్స్ 2, ఒకడు ఫస్ట్ A1 ఈజ్ ఎం రామకృష్ణ అలియాస్ కిరణ్, సన్ ఆఫ్ రామయ్య. ఇతను చిలకలగూడలోనే ఉంటున్నాడు, పద్మారావు నగర్లో. ఇతను ఆఫీస్ అసిస్టెంట్ గా వర్క్ చేస్తా ఉన్నాడు. ముడావత్ ప్రసాద్ అని ఇతను కూడా ఆక్యుపేషన్ టెక్నీషియన్ గా పనిచేస్తున్నాడు. ఇతను ఎల్బీ నగర్ లో ఉంటాడు. సో వీళ్ళిద్దరు కూడా గ్రైండర్ యాప్ అనే ఒక హోమోసెక్సువాలిటీ ఉండేటువంటి యాప్ ను యూజ్ చేస్తూ అందులో కస్టమర్స్ ని తీసుకొని వాళ్ళకు ఈ MDMA డ్రగ్ అమ్మడం జరుగుతూ ఉంది. ఇందులో పట్టుకున్నటువంటి ఈ 2 పెడ్లర్స్ మరియు 7 రిసీవర్స్ ఎవరైతే ఉన్నారో వీళ్ళందరికీ కూడా దే ఆర్ ఇన్ పార్టిసిపేటింగ్ ఇన్ దిస్ హోమోసెక్సువాలిటీ, అంటే గే టు గే సెక్స్, దట్ ఈస్ సేమ్ సెక్స్. సో వీళ్ళందరినీ కూడా ఈరోజు అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో ఒక పర్సన్ ముడావత్ ప్రసాద్ అనే అతనికి ప్రీవియస్ గా కూడా లాస్ట్ ఇయర్ సేమ్ చిలకలగూడ PS లోనే సేమ్ ఈ డ్రగ్ కేసులో అతన్ని కూడా అరెస్ట్ చేయడం జరిగింది. ఇందులో కృషి చేసినటువంటి ఎవరైతే ఉన్నారో మన టాస్క్ ఫోర్స్ ఇన్స్పెక్టర్ నాగార్జున అండ్ కర్ణాకర్ రెడ్డి అండ్ హిస్ టీమ్ అలాంగ్ విత్ అవర్ చిలకలగూడ పోలీస్, దే అరెస్టెడ్ దీస్ 2 persons and 7 consumers. కూకట్పల్లి ప్రాంతంలో వినాయక నిమజ్జనాలు ఉత్సాహభరితంగా అంగరంగ వైభవంగా జరుగుతున్నాయి. రంగదాముల చెరువు వద్ద నిమజ్జన కార్యక్రమాల కోసం అధికారులు ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. ఇప్పటి వరకు సుమారు 9,547 విగ్రహాలను నిమజ్జనం చేసినట్లు అధికారులు వెల్లడించారు. భక్తులు ఎలాంటి ఇబ్బందులు ఎదుర్కోకుండా పోలీసులు, ట్రాఫిక్ సిబ్బంది, జల సంస్థ, GHMC కలిసి సమన్వయంతో పనిచేస్తున్నట్లు తెలిపారు. చెరువు వద్ద భద్రత, బందోబస్తు, లైటింగ్, క్రెయిన్స్, ప్రత్యేక భారీ గేట్లు ఏర్పాటు చేసి సజావుగా నిమజ్జనాలు కొనసాగుతున్నాయని అధికారులు పేర్కొన్నారు. వినాయక నిమజ్జనం సందర్భంగా ఎలాంటి అపశృతులు జరగకుండా సమగ్ర చర్యలు తీసుకున్నామని, భక్తులు శాంతియుతంగా నిమజ్జనం పూర్తి చేయాలని అధికారులు విజ్ఞప్తి చేశారు. సార్
మాదాపూర్ లో వినాయక నిమజ్జనాల సందడి మధ్య రాయదుర్గంలో మై హోమ్ భుజా ప్రాంగణంలో నిర్వహించిన లడ్డూ వేలంలో రికార్డు ధర పలికింది. హోరాహోరీగా సాగిన ఈ వేలంలో గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని కొండపల్లి గణేష్ 51,07,777 రూపాయలకు లడ్డూను కైవసం చేసుకున్నారు. ఖమ్మం జిల్లా ఇల్లందు గ్రామానికి చెందిన గణేష్ గత ఏడాది కూడా 29 లక్షలకు లడ్డూను కొనుగోలు చేసిన విషయం తెలిసిందే. లడ్డూ తీసుకున్న తర్వాత వ్యాపారంలో బాగా ఫలితాలు వచ్చాయని, ఈసారి ఏ ధరైనా వెనకాడకుండా లడ్డూను దక్కించుకోవాలని నిర్ణయించుకున్నట్లు ఆయన తెలిపారు. తన వైపు దక్కిన లడ్డూని మై హోమ్ భుజా నివాసితులతో పాటు స్వగ్రామంలో కూడా ఇస్తానని గణేష్ వెల్లడించారు. సరూర్ నగర్ కట్టవద్ద వినాయక నిమజ్జనానికి అన్ని ఏర్పాట్లు స్వయంగా సందర్శించి సమీక్షించిన రాచకొండ సిపి. హైదరాబాద్ లారీ సప్లైస్ అసోసియేషన్ ఆధ్వర్యంలో విఘ్నేశ్వరునికి పూజా కార్యక్రమాలు. ఈ ఏడాది కూడా సరూర్ నగర్ చెరువులోనే వినాయక నిమజ్జనం. యంగ్ స్టార్స్ యూత్ అసోసియేషన్ ఆధ్వర్యంలో గన్నాథుడు గంగమ్మ ఒడికి విఘ్నేశ్వరుని నిమజ్జనం. హైదరాబాద్ లో MDMA డ్రగ్స్ ముఠా కలకలం. సుమారు 100 గ్రాముల డ్రగ్స్ ని స్వాధీనం చేసుకున్న పోలీసులు. వినాయక నిమజ్జనాల్లో అంగరంగ వైభవంగా చెరువు వద్ద అన్ని ఏర్పాట్లు చేసిన అధికారులు. మాదాపూర్ లో లడ్డూ వేలంలో రికార్డ్ ధర. లడ్డూను కైవసం చేసుకున్న గణేష్ రియల్ ఎస్టేట్ సంస్థ యజమాని.